నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే. ఫైన్. శివరాం ప్రసాద్ గారు, జగన్ అసెంబ్లీ సమావేశాలకి రాలేదు. బాధ్యతారాహిత్యం అనుకోవాలా? లేదంటే ప్రతిపక్ష హోదా కోసం రాలేదనుకోవాలా? దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చండి? బాధ్యతారాహిత్యం, ప్రజా సమస్యల మీద పట్టుదల లేకపోవటం, ప్రజా సమస్యల మీద పోరాడదామనే లక్ష్యం లేకపోవటం, కేవలం చిన్న చిన్న విషయాలని దృష్టిలో పెట్టుకుని పోరాట పందాన్ని విడిపోయి రావటం వలన జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోలేకపోవటం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఒకటి వచ్చింది ఏంటంటే, ఆయన సహచరుడు, ఆయన పార్టీలో ఉన్న వ్యక్తి, ఆయన పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికేమో ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, నాకు లేదు, మేము ఆ టైంలో వెళ్ళటం ఎందుకు అన్నప్పుడు, ఒకవేళ అదే అనుకుంటే ఈయన రిజైన్ ఇచ్చి ఎమ్మెల్సీకి ఎలక్ట్ అయ్యి ఎమ్మెల్సీగా కానీ ఆ ఛాన్స్ ఉండదులే. కానీ ఇప్పుడు చెప్తున్నా, అసలు అంతా ఏంటంటే చిన్నపిల్లల తరహాగా ఉండకూడదు రాజకీయం అనేది. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణ గారు మీకు గుర్తులేదేమో, మీరు చిన్నాళ్ళు అయి ఉంటారు, అసలు పుట్టలేదు అప్పటికి. ఆయన గాంధేయవాది. 2 బట్టలు ఉండే ఆయనకి, కట్టుకునే పంచి లాల్చి, చేతి సంచిలో ఇంకొక పంచి లాల్చి, వాటిల్నే ఉతుక్కుని వాటిల్నే కట్టుకుని ఆయన 3 సార్లు ఎమ్మెల్సీగా రూపాయి ఖర్చు లేకుండా గెలిచాడు, ఎమ్మెల్యేగా. అంత గొప్పవాళ్ళు. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, అలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అట్లాగే ఇప్పుడు గుమ్మడి ఈయన ఉన్నారు కదా తెలంగాణ, గుమ్మడి నరసయ్య గారు. ఇటువంటి రాజకీయ నాయకులు, అలాగే వీళ్ళు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాడి, ప్రజా సమస్యల కోసం పోరాడి, దాని మీద ప్రజలకు మేలు చేసిన నాయకులు ఇవాళ కూడా వాళ్ళంటే గుర్తుపెట్టుకుంటున్నారంటే కారణం ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి. ఉండాలి, ఎందుకు ఉండకూడదు? అదే ఈయనే మారచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పందాలు వెళ్ళొచ్చు కదా. ఎంతసేపు నాకు హోదా కావాలి, నాకు ఏది ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే నా క్యాబినెట్ ర్యాంక్ కావాలి, ఇవన్నీ ఏం కోరికలు అసలు? ప్రజలు మీకు ఇంతకుముందు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు, ముఖ్యమంత్రిగా గెలిపించారు, 151 సీట్లతో గెలిపించారు. చిన్న తక్కువ మెజార్టీ కాదు, విని ఎనుగరి మెజార్టీతో 151 సీట్లు తీసుకొచ్చారు. తీసుకొస్తే మీరేం చేశారు? అస్తవ్యస్త పరిపాలన చేశారు. ఏ సమస్యలు లేని రాజధానిలో సమస్యలు సృష్టించారు. 3 రాజధానులు అని చెప్పి ఆటలు మొదలెట్టారు. అక్కడి నుంచి మీ సమస్యను మీరే కొని తెచ్చుకున్నారు. కులాలు పేరిట ఎత్తారు, మతాలు పేరు ఎత్తారు. అట్లాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ప్రజల్లో ఒక విధమైన భయం కలిగించారు. మీ నాయకులందరూ, మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ ఒక విధమైన ఆస్తులు కబ్జా చేసి ఒక విధమైన భయోత్పాతం సృష్టించారు ప్రజల్లో. అధికారం కోల్పోవడానికి ఇవి కూడా ఇవన్నీ. తర్వాత లిక్కర్ స్కాము, మీకు పనికిరాని లిక్కర్ని, సబ్స్టాండర్డ్ లిక్కర్ని, స్పూరియస్ లిక్కర్ని తాగించి, ఏదైతే మీరు ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి, ఆ హామీని కంఫర్టబుల్గా విస్మరించి, మీరు ఇవాళ అంతమందిని ఆ దొంగ లిక్కర్, పనికిరాని లిక్కర్ తీసుకొచ్చి, పనికిరాని బ్రాండ్లు తీసుకొచ్చి అనేక మంది ఆరోగ్యాలు చెడిపోయి, ఆడవాళ్ళు ఇబ్బందులు పడి, ఇవన్నీ జరిగిన పరిస్థితి చూసిన తర్వాత ప్రజలు మీకు ఏం తీర్పిచ్చారు? 11 సీట్లు పరిమితం చేశారు. అంటే అది ప్రజల అభిప్రాయం, అది ప్రజాభిప్రాయం. అది మీకు ఆ సీట్లు చాలనుకున్నారు. కాదు, నేను ఇంకా మంచిగా తెలియక చేశాను, లేకపోతే పొరపాట్లు జరిగినాయో, కాబట్టి ప్రజలకి అనుకూలంగా చేయటం కోసం ఈ ప్రభుత్వం మీద నేను పోరాడతాను, ఏ తప్పులు జరిగినా సరే నేను ఎత్తి చూపుతాను అనే దృష్టితో అసెంబ్లీకి వెళ్ళి ఆ విధమైన పోరాటం చేస్తే అప్పుడు మళ్ళీ మీ మీద అభిమానం పెరుగుతుందేమో. అంతేగాని మీ సీటు కోసం మీరు పోరాటం చేస్తే మాత్రం ప్రజలు మెచ్చుకోరు. వాళ్ళ దానివల్ల మీకు సానుభూతి రాదు. పైగా ఒక చంద్రబాబు నాయుడు గారినే తీసుకోండి, ఆయనకి 23 సీట్లు వచ్చినా ఆఖరిలో 19 సీట్లే కదా ఉన్నాయి. ఆ 19 సీట్లతోనే ఆయన పోరాటం చేశాడు. ఆయన సాక్షాత్ ఆయన భార్యని అసెంబ్లీలో దూషించినా సరే అసెంబ్లీలో కూర్చున్నాడు. అనేక విధాలుగా మీరు అవమానం చేసినా కానీ అవమానాన్ని భరించారు.
ఎందుకు ఆ విధంగా చేశారు? మీకు బలం ఉంది కాబట్టి చేశారు. ఇవాళ మీకేంటి భయం? ఆ విధంగా చేస్తారని అన్న భయమా? ఎందుకని ఆ విధంగా తప్పించుకుంటున్నారు? లేకపోతే మనం ప్రజా సమస్యలని సరిగ్గా మనం అక్కడ రైజ్ చేయలేమని ఏమన్నా మీ మీద మీకే డౌట్ ఉందా? ఏంటి తెలియాలి కదా ప్రజలకి. అంటే బయట మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడటానికి ఏంటండి వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు బయట అంటారా? మాట్లాడటం వేరు, అసెంబ్లీలో మాట్లాడటం వేరు. హ్మ్. అసెంబ్లీలో మాట్లాడొచ్చు. నేననేది అదే. కరెక్ట్‌గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి. అమరావతి ఇష్యూ ఉంది ఇవాళ కూడా. మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేస్తామంటున్నారు, దాని మీద అడగొచ్చు. అట్లాగే మీరు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు. యూరియా షార్టేజీ అడగొచ్చు. అట్లాగే ఈ మెడికల్ కాలేజీల ఈ విషయం ఉంది, సూపర్ 6 అడగొచ్చు. సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేస్తారా చేయరా అవి అడగొచ్చు. ఇట్లా అడగటానికి ఉన్నాయి అవకాశాలు. కానీ మీరే తప్పించుకుని అడిగే అవకాశాన్ని మీరే కోల్పోయి దానికి వంక ఏం చెప్తున్నారంటే ప్రతిపక్ష హోదా. అసలు ఎవడు నమ్ముతాడు అట్లా మాట్లాడితే? మీకు ఎలా సానుభూతి వస్తుంది? మీకు ఎలా ప్రజల్లో సదాభిప్రాయం కలుగుతుంది మీరంటే? అది కూడా గుర్తుంచుకోలేకపోతే ఇంకా ఆయన్ని, ఆయన పార్టీని దేవుడు రక్షించాలి. శివరాం ప్రసాద్ గారు, ప్రతిపక్ష హోదా జనం ఇవ్వాలంటారా, జగన్ తీసుకోవాలంటారా? జనం ఇస్తే జగన్ తీసుకోవాలి. ఆయన తీసుకుంటే రాదు. ప్రజలు ఇవ్వాలి. ఇదిగో ఈయన మాకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అని ఆయన వాళ్ళు డిసైడ్ చేయాలి. డిసైడ్ చేస్తే వాళ్ళు దానికి సరిపడా 10% సీట్స్ వస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష నాయకుడే ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకుడే. ఎందుకంటే ఆ కూటమికి 11 సీట్లు వైసీపీయే కాబట్టి వైసీపీ ప్రతిపక్షం. అక్కడ మనకి హోదా గురించి మాట్లాడటం, లేకపోతే సంఖ్య గురించి ఆలోచించి చిన్నబుచ్చుకోవటం అనేది రాజకీయ నాయకుడికి తగదు. 2 సీట్లు వచ్చిన బీజేపీ తర్వాత ఇవాళ ఎంత ఉంది? 2 పార్లమెంట్ సీట్లతో బీజేపీ ఉండి ఇవాళ ఏ విధంగా డెవలప్ అయింది? 23 సీట్లు వచ్చిన టీడీపీ కూటమికి ఇవాళ 164 సీట్లు ఎలా వచ్చినాయి? ఎలా సంపాదించుకోగలిగారు? ప్రజల్లో ఉండాలి. ప్రజల తరఫున పోరాటం చేయాలి. చేస్తేనే మీకు వస్తుంది. పోరాటం అంటే ఏంటి? ఈ సోషల్ మీడియా పోరాటం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం తప్పులు జరుగుతున్నాయో చూసి అబద్ధాలు కాకుండా, ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో విగ్రహాన్ని తీసుకొచ్చి దానికి దండం పెట్టి, అదే శనేశ్వరుడు విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి ఇది విష్ణు విగ్రహం అని ఇటువంటివి కాదు. ఇటువంటి వాటి వల్ల నీకు అసహ్యం పెరుగుతుంది. అది కాదు. ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగితే వాటి మీద స్పందించటం, ప్రజలకు మేలు చేయాలనే తపన, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు మీకు ప్రజల్లో అనుకూలత వస్తుంది. ప్రజలు దాన్ని తగిన విధంగానే స్పందిస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజలు ఎక్కడ ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టాలి, ఎవరిని గుర్తించాలి, ఎవరిని పైకి తీసుకురావాలి, ఎవరిని తొక్కేయాలనేది వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. అది కనపడింది గత 2 ఎన్నికల్లో. థ్యాంక్ యూ సార్.